మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టంతో పాటు బీఫామ్లు కూడా పూర్తయింది. పార్టీ అభ్యర్థి ఎవరికి కూడా తేలిపోయింది. సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీగా 48 స్థానాల్లో 45 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ స్థానంలో సిపిఎం పార్టీ మేము కలిసి అభ్యర్థిని పెట్టడం జరిగింది. అదే ఇంకొక 2 స్థానాలలో స్థానికంగా ఉండే పరిస్థితులను బట్టి ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు బలమైన అభ్యర్థులకి వాళ్ళు కూడా మా పార్టీలో చేరిండ్రు. టెక్నికల్గా వాళ్ళకి బీఫామ్ ఇవ్వడం సాధ్యం కాలేదు. వాళ్ళు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులే. 47 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు. 11వ వార్డులో రాయనగూడెంలో అక్కడ సిపిఎం పార్టీ కోరిక మేరకు ఒక అభ్యర్థిని ఉమ్మడిగా పెడదాము అని చెప్పి కోరిన మేరకు మా అభ్యర్థి అక్కడ ఉంటే కూడా మాకు బలమైన అభ్యర్థి ఉండి కూడా మేము ఉపసంహరించుకొని ఆ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సిపిఐ పార్టీ కూడా ముందుకొచ్చి మాకు మద్దతు ఇవ్వడానికి అన్ని వాటిలో కూడా మాకు మద్దతు ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు ముందుగా సిపిఐఎం పార్టీకి సిపిఐ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మా పార్టీలో కూడా అనేక మంది అభ్యర్థులు పోటీపడినప్పటికీ పార్టీలో సీనియర్ అభ్యర్థులు గతంలో పనిచేసిన వాళ్ళు మున్సిపల్ చైర్మన్గా చేసిన అభ్యర్థులు కూడా అందరూ కూడా ముందుకొచ్చి గతంలో వాళ్ళ కొరకు పనిచేసిన వాళ్ళ కొరకు మేము త్యాగం చేస్తామని చెప్పి ముందుకొచ్చి వారు ఇతరులకు మద్దతు ఇవ్వడం జరిగింది. పార్టీలో ఉన్న తర్వాత కార్యకర్తలకి మరి ఉపసంహరించుకున్న వ్యక్తులందరికీ కూడా సోదరిమణులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా గండూరి ప్రకాష్ ప్రబలిక గారు, అదేవిధంగా పెరుమల్ల అన్నపూర్ణ గారు, పార్టీలో ఉన్న ఇతర సీనియర్ నాయకులు, కొంతమంది మాజీ కౌన్సిలర్లు అందరూ కూడా మా కొరకు పనిచేసిన నాయకులు మమ్మల్ని ఈసారి అడుగుతున్నారు. మాకు రిజర్వేషన్లు కలిసి వచ్చినాయి కాబట్టి మాకు కూడా ఇవ్వండి అవకాశం, మీ కొరకు మేము గతంలో పనిచేసుకున్నదని చెప్పి వారు అడగటం. మరి వీరు కూడా పెద్ద మనసుతోనే అంగీకరించి తప్పకుండా మనం వాళ్ళకు కూడా చేయాలి, న్యాయం చేయాలి, అవసరం ఉంటే మేము పొలిటికల్ భవిష్యత్తు ఇంకో పద్ధతిలో చూసుకుంటాం, పార్టీ మమ్మల్ని కాపాడుకుంటుంది అని చెప్పి నమ్మకాన్ని పెట్టి పార్టీ పైన నమ్మకాన్ని పెట్టి వారు పార్టీ అభ్యర్థులకి మద్దతు ఇచ్చినందుకు వారి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక మున్సిపాలిటీ విషయానికి వస్తే సూర్యాపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అప్రతిహతమైన విజయాన్ని సాధిస్తుంది. పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. 2 సంవత్సరాల కాంగ్రెస్ దుర్మార్గాలకి ఏ రకంగా సమాధానం చెప్పాలి, మా నిరసన ఎట్లా చెప్పాలి అని చెప్పి పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అభివృద్ధి అనేది ఎక్కడ కూడా లేదు, అంటుచుట్టు లేదు. కానీ పాత దుర్మార్గాలు పెరిగినాయి, వసూలు పెరిగినాయి, అవినీతి పెరిగింది, దాంతోపాటు అపరిశుభ్రత పెరిగింది, దాంతోపాటు దోమలు పెరిగినాయి తప్ప కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రోగాలు పెరిగినాయి తప్ప ప్రజలకు పెరిగింది ఏం లేదు. అన్నీ కూడా గమనించింది పట్టణ ప్రజలు. ఎందుకంటే 2014 ముందు చూసిండ్రు, మూసి మురికి నీళ్ళ బాధను అనుభవించారు 30 ఏళ్ళు. ఆ తర్వాత 2014లో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ నన్ను వారు శాసనసభ్యుడిగా చేసుకోవడం, కేసీఆర్ గారు ఆశీస్సులతో నేను మంత్రిగా కావడం, మరి పట్టణానికి ఏ అవసరాలు ఉన్నాయి, ఎక్కడ ఏంది అనేది ప్రతిదీ కూడా గమనించి
పట్టణ పౌరులకు కావాల్సిన ప్రతి సౌకర్యం మనం చాలా సందర్భాల్లో గతంలో మాట్లాడుకునేది. అమెరికాలో అయితే ఇట్లుంటాయంట, ఇంగ్లాండ్లో అట్లుంటుందంట, ఫ్రాన్స్లో ఇట్లుంటాయంట అని చెప్పి. రోడ్లు కావచ్చు, మంచినీటి వ్యవస్థ కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, లైటింగ్ కావచ్చు, పార్కులు కావచ్చు, శ్మశానాలు కావచ్చు, ఇవన్నీ కూడా మరి మనం పాశ్చాత్య దేశాలకు తీసిపోని విధంగా సూర్యాపేటను మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నాం. నేను 14 ఎన్నికల ముందే చెప్పినట్టు సూర్యాపేటలో పుట్టిన పిల్లలు ఒక బోటు చూడాలంటే, పడవ చూడాలంటే ఎక్కడనో కేరళకు పోవాలి, ఎక్కడనో పోవాలి. ఆ అక్కర లేదు, నేను సూర్యాపేటలోనే మీకు చూపిస్తా అని చెప్పిన మాట ప్రకారం సద్దుల చెరువును ఒక అద్భుతమైన ఆహ్లాదకరమైన ప్రాంతంగా చేసి వాటిలో బోటు కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఆ సౌకర్యాన్ని అందుబాటులో తీసుకొచ్చిన. అంతకుమించి నేను ఎన్నికల ముందు హామీ ఇచ్చింది జిల్లా చేస్తానని చెప్పి కేసీఆర్ గారు కూడా నా విజ్ఞప్తి మేరకు ఎన్నికల సభలో చెప్పిండ్రు. చెప్పిన మాట ప్రకారమే జిల్లా చేసినాం, జిల్లా కేంద్రం చేసినాం. చెప్పకుండానే సూర్యాపేటకు మెడికల్ కళాశాలను కూడా తీసుకొచ్చినాం. మెయిన్ రోడ్డుకు సంబంధించి 40 ఏళ్ళుగా ఎదురు చూస్తుండే ప్రజలు, కానీ కంచే చేను వేసిన విధంగా పాలకులే దాన్ని కాకుండా అడ్డుకొని ఇబ్బందులు పెట్టిన పట్టణ ప్రజలకి ఎంతో అసౌకర్యంగా ఉండే. మరి అటువంటిది నాకు కొంత నష్టం జరుగుతుంది, ఇబ్బంది జరుగుతుందని తెలిసి కూడా నేను రోడ్డు వెడల్పు కూడా చేసిన ప్రజలందరి కోరిక మేరకు కొద్దిమంది ఇబ్బంది పడవచ్చు, కానీ వేలాది మందికి సౌకర్యం కావాలి కాబట్టి నేను ఆ పని కూడా చేసిన. ఈ పట్టణంలో ప్రతి వార్డులో, పాత పట్టణంలో అయితే అనేక వార్డులలో నిధులు మిగిలినవి, అన్ని రోడ్లు డ్రైనేజీలు పూర్తి చేసుకొని చాలా వార్డులలో అంతగా నిధులు తీసుకొచ్చిన కేసీఆర్ గారి సహకారంతో దాదాపు 1400 కోట్ల రూపాయలు పైగా 10 ఏళ్ల కాలంలో తీసుకొచ్చి పట్టణాన్ని ఒక మంచి పట్టణంగా నేను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దినాం. మరి గత 2 మున్సిపాలిటీలో కూడా ఆ రోజు మొదటి దశలో ప్రవళిక ప్రకాష్ గారు కావచ్చు, తర్వాత రెండోసారి అన్నపూర్ణ కావచ్చు, బ్రహ్మాండంగా పనిచేసినారు. ప్రజలు ఆశించిన పద్ధతుల్లో, పార్టీ ఆశించిన పద్ధతుల్లో, నా ఆలోచనల మేరకి ఎక్కడ కూడా చిన్న అచ్చ తెచ్చుకోకుండా మంచి పద్ధతుల్లో పని చేసిండ్రు. మళ్ళీ కూడా నేను ఇవాళ పట్టణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తప్పకుండా మీరు మళ్ళీ కారు గుర్తుకు ఓటేయండి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి. మళ్ళీ అభివృద్ధిని మేము తీసుకొస్తాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళుగా రూపాయి ఇవ్వలేదు, మీ అందరికీ కూడా తెలుసు. ఉన్న రోడ్లనే ఖరాబ్ చేసింది. మేము ఇచ్చిన మంచినీళ్ళు కూడా ఇవాళ రోజువారీ ఇవ్వలేకపోతున్నారు, కరెంటును కూడా చక్కగా ఇవ్వలేకపోతున్నారు. అంత అద్భుతంగా డెవలప్ చేసిన ట్యాంక్ బండ్ మీద కనీసం గడ్డి పెంచలేకపోతున్నారు, పెట్టిన చెట్లను కూడా ఎండబెడుతున్నారు. అసలు నేను శ్మశానాన్ని ఒక స్వర్గధామం చేసిన, మహాప్రస్థానం చేసి ఎక్కడెక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ బంధువులు చనిపోతే వస్తే, అరే ఇదేంది మేము శ్మశానంలో ఉన్నట్టు లేదు, మేమేదో పార్కులో ఉన్నట్టుంది, నందనవనంలో ఉంటుంది అని చెప్పి వాళ్ళు తన్మయత్వం చెందే పరిస్థితుల్లో ఉంటే పోయి దేశం అంతా చెప్పుకుంటుంటే ఇవాళ దాని నిర్వహణ కూడా సరిగా లేదు. మరి ఇటువంటి పరిస్థితులలో కాంగ్రెస్కు ఓటేస్తే ఇది ఇంకా నాశనం అవుతుంది, మీరు వాళ్ళు చేసే తప్పులకు మద్దతు ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి పట్టణ ప్రజలందరూ కూడా నా విజ్ఞప్తి, నేను మంచి అభ్యర్థులు పెట్టిన అందరినీ కూడా, చాలామంది ఉద్యమకారులు, పార్టీ కొరకు పనిచేసిన వాళ్ళు, ప్రజల కొరకు పనిచేసిన వాళ్ళు, ప్రజల కొరకు కమిట్మెంట్తో పనిచేస్తున్న వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, ప్రతి ఒక్కరిని కూడా మచ్చలేని వాళ్ళని నేను ఈసారి నిలబెట్టడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల సంగతి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మీరు అందరూ కూడా చూస్తున్నారు. మరి మీరందరూ కూడా బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి అన్ని వార్డులలో గెలిపిస్తే తప్పకుండా మేము మా శాయశక్తుల కృషి చేస్తాం. ఎందుకంటే మళ్ళీ తొందరలోనే వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే, బీఆర్ఎస్ ప్రభుత్వమే. సరే ఈ 2 ఏళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రూపాయి ఆశించలేం. ఇవాళ వాళ్ళు మీ వార్డులకు వచ్చి ఏమైనా చెప్పినా, ఏం హామీలు ఇచ్చినా అవన్నీ ఉత్త మాటలే. ఎందుకంటే
మొన్న సాధారణ ఎన్నికల్లోనే ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఇప్పటివరకు. పైగా పట్టణానికి సంబంధించి నేను తీసుకొచ్చిన నిధులనే వెనక్కి పంపినరు. నేను 50 కోట్ల రూపాయలు రోడ్ల అభివృద్ధి తీసుకొస్తే వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసినారు. అన్ని జీవోలు ఉన్నాయి. అదేవిధంగా నేను పాలిటెక్నిక్ కళాశాలకు, మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు డబ్బులు తీసుకొస్తే అది క్యాన్సిల్ చేసినారు. నేను స్పోర్ట్స్ స్కూల్కు జీవో తీసుకొచ్చి నేను డబ్బులు శాంక్షన్ చేస్తే అది క్యాన్సిల్ చేసినారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నాయి పోయినాయి తప్ప కొత్తవి రాలే. నేను శివారు ప్రాంతాలకు సంబంధించి కేసీఆర్ గారు వచ్చినప్పుడు హామీ తీసుకొని వెంటనే తెల్లారి జీవో తెచ్చిన 16వ వార్డు కావచ్చు, 31వ వార్డు కావచ్చు, 32వ వార్డు కావచ్చు, 1వ వార్డు, 2వ వార్డు, 14, 15 వార్డులు, అటువైపు ఇటువైపు కూడా 8, 9 వార్డులు, 7వ వార్డు, 4వ వార్డు, 3వ వార్డు, శివారు ప్రాంతాలైన 11, 12, 10 వార్డులలో కూడా 13లో కూడా నేను చివరి దశలో 50 కోట్ల రూపాయలు కేవలం సీసీ రోడ్ల కొరకు తీసుకొస్తే వాటిని కూడా క్యాన్సిల్ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి ఇటువంటి కాంగ్రెస్ ఉన్నది నాశనం చేయడం, ఉన్నది కూలగొట్టడం, ఉన్న చెట్లను ఎండబెట్టడం తప్ప కొత్తగా ఏమి ఒక్క రూపాయి అభివృద్ధి చేసింది లేదు, బాగు చేసింది లేదు. ఇక వచ్చినాక దౌర్జన్యాలు అయితే మీరు అందరు సాక్షులే. ఒకరొకరిని ఎట్లా భయపెట్టించిండ్రు, ఇండ్లు గులగొట్టుడు, హోటళ్ళు గులగొట్టుడు, ఫోన్లు చేసి భయపెట్టించి ఈ హౌస్ రమ్మని ఆ హౌస్ రమ్మని డబ్బులు వసూలు చేసుడు, ఇవన్నీ చూసిండ్రు. ఇవాళ అటువంటి వాళ్ళు ఇద్దరు ఒకటైనరు, అందరు ఒకటైనరు. ప్రజలు అనుకుంటున్నారు అవును వాళ్ళంతా ఒక్కటయ్యారు, దొంగలంతా ఒక్కటయ్యారు, ఈ ఊర్లు పంచుకోవడమే మిగిలింది. పంచుకున్నారు వార్డులు కూడా. మరి దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ఇన్ని రోజులు కొట్టుకున్న వాళ్ళు కలిసి వార్డులు పంచుకున్నారంటే దాని అర్థమైంది రేపు గెలిస్తే వార్డుల ప్రజలను పీక తినడం తప్ప ఇంకొకటి ఉండదు. కాబట్టి పట్టణ ప్రజలు, చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు అన్నీ కూడా ఆలోచన చేసి తప్పకుండా కారు గుర్తుపైన మీ ముందుకు వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని, వారందరినీ కూడా గెలిపించి పట్టణంలో అభివృద్ధి కొరకు, శాంతియుత వాతావరణం కొరకు గత 15 ఏట్లయితే వ్యాపార వర్గాలు చాలా సంతోషంగా ఉన్నారో, హాయిగా వ్యాపారం చేసుకున్నారో, మళ్ళా ఆ వాతావరణం రావాలంటే తప్పకుండా అది బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే ఇక్కడ ఆ వాతావరణం వస్తుంది. కాబట్టి అందరికీ కూడా, ప్రజలకు కూడా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, కారు గుర్తు ఏ వార్డులో ఉన్నా కారు గుర్తే. కేవలం ఒక 3 వార్డులలోనే వేరే గుర్తులు వస్తాయి, ఇండిపెండెంట్ గుర్తులు. వాటికి ఎక్కడికక్కడ మా కార్యకర్తలు చెప్తారు. తప్పకుండా మరి ఆ రకంగా వాళ్ళని ఆశీర్వదించి సూర్యాపేట పట్టణానికి తప్పకుండా ఇక్కడ రాక్షస సంహారం చేయాలి, నరకాసుర వధ జరగాలి, శాంతి కపోతాలు ఎగరాలంటే తప్పకుండా కారు గుర్తు అభ్యర్థులు అందరూ కూడా గెలవాలి. దానికి ప్రజలందరూ కూడా ముందుకు రావాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈరోజు మా పార్టీ నుంచి కూడా అందరికి సహకరించి ముందుకు వచ్చి ఉపసంహరించుకున్న అభ్యర్థులకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ ఆ పైన ఉంది సార్. చైర్మన్ అభ్యర్థుల్ని ప్రకటించడం అనేది జనరల్ ఏడా జరగదు. వాళ్ళు కూడా ప్రకటించలేదు నాకు తెలిసి. ప్రకటించడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే కౌన్సిలర్ గెలిచినాక కదా చైర్మన్ అయ్యేది. కౌన్సిలర్ గెలవకపోతే చైర్మన్ ఎట్లా అవుతారు సార్? మీ ట్రాక్ రికార్డు మళ్ళీ ఒకసారి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా సార్? తప్పకుండా గెలిచిన కౌన్సిలర్లకే చైర్మన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి గెలిచినాక కదా చూడాలి గెలిచిన దాంట్లో ఎవరో. వాస్తవానికి నాకు ఇది పోతుంది అది పోతుంది అని ఏం లేదు. 48 మేమే బలంగా ఉన్నాం. అన్నిట్లో కూడా మా అభ్యర్థులు కూడా బలంగా ఉన్నారు. ప్రజలు అన్నిటికీ మించి ప్రజలు మా వైపు ఉన్నారు. ప్రజలు మా వైపు చూస్తున్నారు. నేను 35 గెలుస్తా 40 గెలుస్తా అంటే పోయే 8 ఏందంటావు నువ్వు. కాబట్టి నేను 35, 36 అంటలే 40 అంటలే 48లో మేము బలంగా ఉన్నాం. మా అభ్యర్థులు బలంగా ఉన్నారు. అంతకు మించి మా పార్టీ బలంగా ఉంది. కేసీఆర్ పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది. సూర్యాపేటలో జరుగుతున్న దుర్మార్గాలన్నింటినీ చూసినారు కాబట్టి 2 నెలల్లో ప్రజలు మమ్మల్ని ఏకపక్షంగా ఆశీర్వదిస్తారు. మేము అన్ని వార్డులలో కూడా గెలిచే అవకాశం ఉంది. సార్ మీరు లాస్ట్ టైము జనరల్ సీట్లో ఒక దళిత మహిళని పెట్టి గౌరవించి సార్ మళ్ళీ ఆ ట్రాక్ టికెట్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను ఇప్పుడు ఏమి చెప్పను అట్లా. నేను ఇప్పుడు అట్లా ఏం చెప్పడానికి ఉండేది కదా. గెలవాలి అయ్యాలు చెప్పేసిన చేయలేదు సార్. మరి ఇప్పుడు అడిగితే దాని గురించి ఏం జరుగుతుందో, ఎవరెవరు గెలుస్తారో ఎవరు అదృష్టవంతులు అవుతారో నేనైతే చెప్పగలిగితే ఇప్పుడు
ప్రజలు టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే అందులో ఎవరొక రైతరు గెలిచిందంటే ఒక రైతరు వీళ్ళు వాళ్ళని కాదు. రైట్, థ్యాంక్ యూ. ఆ రోజు కూడా నేను అన్నపూర్ణను కేవలం దళిత మహిళని మాత్రమే చేయలేదు, ఆమెకు అన్ని రకాల ఎలిజిబిలిటీ ఉంది. జనరల్ సీట్ కాబట్టి వీళ్ళని చేయొద్దు అనేది ఎక్కడ లేదు కాబట్టి తప్పకుండా అన్ని రకాల చేస్తేనే ఆమె సమర్థత ఉంది అని చెప్పి ఆలోచన చేసి ఇచ్చిన, నిజంగా కూడా ఆమె మా విశ్వాసాన్ని నిలబెట్టుకుంది, పట్టణ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టింది, బ్రహ్మాండంగా పనిచేసింది. సో కాబట్టి ఇప్పుడు ఎవరికి వస్తుందో అదృష్టం. థ్యాంక్ యూ.